2025 సంవత్సరం జనవరి నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని గురించి ఇదివరకు ఎప్పుడో చెప్పాను. ఈ వృశ్చిక రాశికి బుధుడు బాగున్నాడు. వ్యాపారాలు, అందులో ఇంటికి సంబంధించినటువంటి వ్యాపారాలు, డాక్టర్లకి సంబంధించిన మందులు, మెడిసిన్స్ అన్ని రకాలు బాగుంటాయి. వ్యవసాయదారులకు బాగుంటుంది. రవి వల్ల ఇప్పుడు కూడా కత్తులు, కటాలు ఇటువంటివన్నీ కూడా బాగుంటాయి. ఆయుధాలు అమ్మేవాళ్ళకి బాగుంటుంది. మరి చెప్పాలి అంటే ఉన్న వాటిలో 4 గ్రహాలే బాగున్నాయి. రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు. శుక్రుడు బాగుంటానా ఇల్లు కట్టుకునేవాళ్ళు, ఇల్లు అమ్ముకునేవాళ్ళు, మరి ఇల్లు ఎన్నాళ్ళ నుంచో కావాలని కోరుకునేటువంటి వాళ్ళకి ఇల్లు అవకాశం, వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి మంచి అవకాశం ఉంది. బుధుడు ద్వితీయంలో ఉన్నాడు, ధనాధిపతి అయినాడు. వ్యాపారం బాగుంటుంది. వ్యాపారాల్లో సరిగా చెప్పాలి అంటే అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. మరి గృహానికి సంబంధించిన వ్యాపారం బాగా పూర్తిగా బాగుంటుంది. ఇనుముకు సంబంధించిన వ్యాపారం బాగుంటుంది. స్టాక్ మార్కెట్ మధ్యస్థంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, భూమికి సంబంధించిన వ్యాపారాలు పూర్తిగా అన్ని విధాలా బాగుంటుంది. కానీ ఈ రాశి వాడికి గురువు అష్టమంలో ఉన్నాడు. ఈ గురువు అష్టమంలో ఉండటం వల్ల మీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏమాత్రం తేడా వచ్చినా చాలా ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. ఒక చోట ఒకళ్ళు పెళ్లి సంబంధం చూడటానికి వెళ్ళారు. తెలిసిన వాడు పక్కన ఉంటే బలానా పిల్లవాడికి ఇవ్వచ్చా అంటే ఆ పిల్లాడికి నాకే వద్దులే, మాకెందుకులే కానీ నాకు తెలియదు వాళ్ళ సంగతి అన్నట్టు అనగానే వాళ్ళు సంబంధం పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ సంగతి వాళ్ళకి నీకు విరోధం ఉంటే ఈ మాట చెప్పావు. మంచివాళ్ళని కూడా ఇట్లాగే చెప్పావు. గురువు బాగుండకపోతే అట్లా ఉంటుంది. మంచి కూడా ఉపయోగపడదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా మీ జాతకం చూపించుకోవాలంటే మా ఫోన్ నెంబర్లు 1701071946 ఇదొక నెంబరు. ఇంకో నెంబర్ 6300061241. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోండి. హస్త సాముద్రిక డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకాలు చెప్పబడతాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మంచి చెడు సమ్మిళితంగా ఉంది. కాబట్టి మంచిని మీరు ఉపయోగించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఇంతకుముందు మార్చి నుంచి పూర్తిగా బాగాలేదు, ఇప్పుడే కొద్దిగా మంచి కనపడుతుంది. దీన్ని మీరు ఉపయోగించుకోవాలి అనుకునేటట్లయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. పేపర్లో చెప్పారు, వెన్న చెప్పారా? అంతకుముందు వచ్చింది కదా చెప్పాను నేను కూడా. ఈ వృశ్చిక రాశి పరిస్థితి విద్యార్థులకు చాలా బాగుంది. అయితే వివాహానికి కూడా బాగుంది. కానీ ఈ వివాహం చేసుకోవాలంటే సొంత నిర్ణయాలు పనికిరావు. సప్తమంలో గురువు ఉన్నాడు. నీతో మాట్లాడే అమ్మాయి చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా మంచి మాటలు చెబుతుంది, బాగా నచ్చుతుంది. ఏమైనా సరే ఈ పిల్లని చేసుకోకపోతే నేను చావనన్నా తప్పా కానీ ఈ పిల్లనే చేసుకుంటానని నిర్ణయం అవుతారు. ఇంట్లో పెళ్లి చేసుకోరా అంటే వద్దంటారు. గట్టిగా అడిగితే నేను పిల్లని ప్రేమించానంటాడు. సరే ఏమయ్యా మంచో చెడో చూడాలరా అంటే మరి ఒకడు వచ్చి అట్లాగే, ఏమండి నేను పిల్లని ప్రేమించాను, మా జాతకాలు కలిసినాయి, ఇలా లేవా చూడమన్నాడు. బాగుండలేదు అంటే మానుకుంటావంటే మానుకోనన్నాడు. మానుకోనప్పుడు చెడు మంచిగా చెప్పడం ఎందుకు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నా. ఎప్పుడైనా సరే వివాహం చేసుకోవాలి అంటే, వివాహ వ్యవస్థ బాగుండాలి అంటే పెద్దవాళ్ళు నిర్ణయం చేయాలి. ముందు పిల్లలు చూడటం కాదు, మీ జాతకాలు కలిసినలేవో చూడాలి, కుటుంబ వ్యవస్థ ఎట్టా ఉందో చూడాలి, మరి ఎత్తు సైజులు అన్నీ చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత పిల్లలు చూడాలి. అంతేగాని మేము ఉద్యోగం చేస్తున్నానండి, నా పక్క సీట్లో ఉంది, అమ్మాయి బాగా మాట్లాడుతుంది, చెయ్యి కలిసింది, అన్నీ కలిసినాయి, మేము పెళ్లి చేసుకుంటాం అంటే అది పద్ధతి కాదు. మరి
జీవితం మొత్తం నడవాల్సింది భార్య వల్ల. కాబట్టి ఈ రాశివాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారాలు కూడా చెప్పాలి అంటే మధ్యస్థంగా ఉన్నాయి. బుధుడు మరి ఇనుము వ్యాపారం బాగుంటుంది. ఇనుము వ్యాపారం కంటే కూడా మరి శుక్రుడు ఇంటికి సంబంధించినటువంటి వ్యాపారాలు బాగున్నాయి. ఇనుము వ్యాపారం మాత్రం మధ్యస్థంగా ఉంటుంది. భూమికి సంబంధించినవి కూడా బాగాలేవు. రియల్ ఎస్టేట్ బాగాలేదు. స్టాక్ మార్కెట్ కొంతవరకు బాగుంటుంది. తర్వాత విద్యార్థులు మంచి స్థాయిలో చదవగలుగుతారు, మంచి మార్కులు వస్తాయి. తర్వాత ఉద్యోగం కూడా మంచి ఉద్యోగం వస్తుంది. విదేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. ఇది గోచారం మాత్రమే. మీ జీవితంలో జరిగే దాంట్లో 25 వంతులే చెబుతున్నాం. గోచారం అంటే 25 వంతులే. మీ జాతక రీత్యా చూపించుకొని, మీ జాతక రీత్యా ఎట్లా ఉందో ఆలోచించుకొని అప్పుడు ఏదైనా చేయాలంటే మీ ఉపశమనం చేసుకుంటే మంచిది. అట్లా కాకుండా ఉంటే మీరు పూర్తిగా లాభపడలేరు. స్వస్తి.